ఇంద్రాని మాసునా శుభ నల్ల లడ్డు నల్ల స్వీట్ స్వీట్ లడ్డు. రింగ్ లైట్ హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో వితౌట్ ఫర్దర్ డిలే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమై ఉండొచ్చు, మేము మా ఇంట్లో లేము, మా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. ఒక ఫంక్షన్ మీద వెళ్ళినాం. సో అక్కడ ఏంటంటే వెళ్ళగానే అందరు ఎవరి పనిలో వాళ్ళైతే ఉన్నారు. అంటే పూలు గుచ్చడం అండ్ బయట క్యాటరింగ్ అవుతుందన్నమాట. మా మామయ్యకి అంటే మీకు చెప్పా కదా, మా మమ్మీ షెఫ్ అని చెప్పి క్యాటరింగ్ వర్క్ అయితే అవుతుంది. లడ్డూలు అండ్ బూందీ అయితే వేస్తారు అనమాట. మేము ఇంకొక పని చేస్తున్నాం ఇక్కడ. ఏంటంటే సెల్ఫ్ డెకరేషన్ అంటే ఏం లేదు, మా అత్త ఏంటంటే అవన్నీ షెల్ఫ్లో ఉన్నవన్నీ తీసేసి ట్రాన్స్పరెంట్ షీట్ వేద్దామని చెప్పింది. దాంతోపాటు ఇవైతే తెచ్చిన అనమాట. మనం నార్మల్గా న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటాం కదా షెల్ఫ్ పైన, ఎందుకు అంటే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా అట్లా చాలా న్యూస్ పేపర్స్ అయితే పడతాయి. అదేంటంటే మనం క్లీన్ చేసేటప్పుడు ఆరెల్స్ వాటర్ పడ్డదనుకో మొత్తం ఇదైపోతుందనమాట. అండ్ మళ్ళీ క్లీన్ చేసిన ప్రతిసారి కొత్త న్యూస్ పేపర్ వేయాలన్నమాట, పెద్ద పని అది. సో అట్లా అని చెప్పేసి మేము ఇదైతే కొనుక్కున్నాం. ఇదేంటంటే షెల్ఫ్ కవర్స్. దీన్ని ఓన్లీ మనం హాల్లోనే కాదు కిచెన్ రూమ్లో కూడా వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాటర్ పడ్డ జస్ట్ స్వైప్ చేసేసుకోవచ్చు అనమాట. అది పచ్చిగా అవ్వడం కానీ చినిగిపోవడం కానీ అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ దుమ్ము పడితే ఇట్లా అంటే తుడిచేసుకుంటే మనకు అయిపోతుంది. జస్ట్ వాటర్ పడ్డా కూడా మంచిగా స్వైప్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా తీసుకొని మనకి ఎంత అయితే సైజ్ కావాలో అంత సైజ్, 2 సైడ్స్ అవసరం లేదు, 1 సైడ్. దీన్ని ఏంటంటే ఒకవేళ ఓపెన్గా మీరు పెట్టేస్తే దాన్ని పెట్టి ప్లాస్టర్ వేయండి. మేమైతే ఇక్కడ ఏంటి ప్లాస్టర్ ఏమి వేయలేదు, ఎందుకంటే మేము ఇక్కడ షెల్ఫ్లో వేసేస్తాం, దాని తర్వాత మళ్ళీ దానిపై నుంచి ట్రాన్స్పరెంట్ షీట్ అయితే ఇస్తాం అందుకే. సో ఫస్ట్ అయితే చెక్ చేసుకొని మార్క్స్ పెట్టుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు చేయాలి అనుకుంటున్నారో అక్కడ వరకు పెట్టేసుకొని దాన్ని కట్ చేసేసుకొని అయితే షెల్ఫ్లో వేసేసుకోవాలి. సింపుల్. సో చాలా ఈజీ ఉంటుంది చేసుకోవడం కూడా, చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఎక్కువగా మేము చేయము, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం, లేదంటే మాకు వర్క్ ఉంటుంది అన్నప్పుడు ఇట్లా పేపర్స్ బదులు ఇవి వేసుకోండి, నిజంగా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మా అత్తయ్య ఎట్లా పడితే అట్లా సర్దేసుకుంది, అంటే హడావిడిగా. సో ఇంకా మళ్ళీ మేము మొత్తం తీసేసి నేనైతే మళ్ళీ మంచిగా సర్దినా అనమాట. మీకు చూపిస్తా, ఇక్కడ మీరు షెల్ఫ్ని చూడండి ఎలా ఉందో. దాని తర్వాత నేను మొత్తం వేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ షీట్ వేసాక ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో చూపిస్తాను మీకు. యాక్చువల్లీ చెప్పాలంటే మా అత్తయ్య కూడా చాలా నీట్గా పెట్టుకుంటుంది ఇల్లు, కానీ ఏంటంటే సో అది అంత ప్రాపర్గా మేమైతే మళ్ళీ సెట్ చేసేసినాం. ఏంటంటే ఎక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఒక సైడ్ అండ్ బొమ్మలన్నీ ఒక సైడ్ అట్లా మంచిగా ఆర్గనైజ్ చేసినాం. దాని తర్వాత ఇంకా బాగుందనమాట. సో మనం చేసే చిన్న చిన్న చేంజెస్ వల్లనే దానికి మంచి లుక్ అయితే వస్తుంది. ఇందాక దానికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది. మనం ఏంటంటే షెల్ఫ్కి ఇట్లా ట్రాన్స్పరెంట్ షీట్ వేయకపోతే ఏదో ఒక్క సామాన్ అంటే కీస్ కానీ బిస్కెట్స్ కానీ చాక్లెట్ ఏది తెస్తే అవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తాం కదా, ఇట్లా షీట్ వేసేసుకుంటే బెటర్. మెయిన్‌గా చిన్న పిల్లలుంటే ఇంకా అంతా పీకేస్తారు కదా, బొమ్మలని ఇరగ్గొట్టేస్తారు. వాళ్ళైతే ఇంకా బెటర్. ఇక్కడ క్యాటరింగ్ వర్క్ బూందీ లడ్డు అయిపోయిందనమాట. దాని తర్వాత మళ్ళీ మిర్చి బజ్జీ అయితే ఇస్తుర్రు. సో ఈ రూమ్‌లో అయితే పెట్టేసినాననమాట ఆరడానికి కొంచెము. ఇంకా అక్కడ ఇక్కడ పెట్టేస్తే అందరూ ముట్టుకుంటారని చెప్పి సైడ్‌కి పెట్టినారు. దాని తర్వాత ఇంకా మేము వచ్చింది ఈవినింగ్ టైం కదా, అందరికీ టీ 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 అని అరుస్తారనమాట. ఇంకా టీ పెట్టించినాం ఆ టైంకి. సో టీ మామూలుగా పెడతారు కొంతమంది, కొంతమంది అల్లం. చూడండి ఎంత మీగడో. అంటే ఇక్కడ మనకి న్యాచురల్‌గా మిల్క్ అనేది దొరుకుతది కాబట్టి, ప్యాకెట్ పాలు ఏమి ఉండదు కాబట్టి అట్లా అనమాట. మంచిగా థిక్‌గా ఉంది. సో ఇంకా నేనైతే నాకెంత ఇష్టం అంటే బూందీ లడ్డు, రియల్‌గా చెప్తున్నా కదా. నేను స్వీట్స్ మానేసి చాలా డేస్ అయిపోయింది స్వీట్స్ తినకుండా. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత దీన్ని చూసినాక ఇంకా తినకుండా అయితే ఉండలేను. నాకు ఫుల్ ఇష్టం అనమాట స్వీట్స్ అన్నిట్లో బూందీ లడ్డు. కానీ ఇక్కడ ఎక్కడ స్వీట్ షాప్స్‌లో నాకు దొరకట్లేదు. ఇట్లా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ ఉంటే ఖచ్చితంగా బూందీ లడ్డు వేస్తారు మా ఇంట్లో. సో మా మామయ్య ఇక క్యాటరింగ్‌కి ఏసిండని నేనైతే లిటరల్లీ నేనున్న 4 డేస్ ఒక 10 వరకు తినేసిన. అసలు నేను స్వీట్స్ తినొద్దు, షుగర్ స్టాప్ చేద్దాం అనుకున్నా. బట్ అది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. మళ్ళీ కూడా నాకు ఎవరు చేసేది ఇప్పుడు ఏముండదు. అందుకే సో కొంచెం ఇగ్నోర్ చేసి కొన్నిసార్లు సాటిస్ఫై చేసుకోవాలి మన టంగ్‌ని అండ్ హార్ట్‌ని కూడా అని చెప్పేసి అయితే తినేసిన. దాని తర్వాత చెప్పా కదా మిర్చి బజ్జీ కూడా వేసిర్రు అని చెప్పేసి. కొంతమంది స్వీట్ అస్సలు తినరు కదా, వాళ్ళ కోసం హాట్‌గా అయితే మిర్చి బజ్జీ చేసిర్రు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అయితే బిజీగా ఉన్నారనమాట. సో నన్ను షూట్ చేసేవాళ్ళు తక్కువ, నేనే అందరిని షూట్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ 3, 4 వీడియోస్ నేను పెట్టిన వాళ్ళన్నిట్లో నన్ను ఎవరు వీడియో తీయలే. అందుకే నేను చాలా తక్కువగా ఉంటా వీడియో మొత్తంలో, ఎందుకంటే నేనే రికార్డ్ చేసుకున్నా. ఇంకా మాకైతే చిన్న పిల్లలు కనబడితే అదో పండగ అనమాట. మా ఇంటి సైడ్ మేమున్న దగ్గర పిల్లలు చాలా తక్కువ. ఇంకా చిన్న పిల్లలు చూస్తే అదేంటంటే వాళ్ళకి ప్యూర్ హార్టెడ్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వీళ్ళని మంచిగా చూడాలి, వీళ్ళని చెడ్డగా చూడాలని ఏమి ఉండదు కదా.
అందుకే బాగుంటుంది పిల్లలంటే. ఇక్కడ చూడండి మా అత్తయ్య వాళ్ళు అయితే ఇట్లా డెకరేషన్, మా అక్క మా అత్తయ్య అయితే ఇద్దరు కలిసి ఇట్లా డెకరేట్ చేసినారనమాట. తోరణం చాలా డిఫరెంట్గా బాగుందనమాట. లాస్ట్లో మీకు మొత్తం చూపిస్తా ఎలా వచ్చింది ఏంటి అనేది. ఎందుకంటే 3, 4 మెయిన్ డోర్స్ ఉంటాయిగా, అవన్నిటికీ చేసినారనమాట డెకరేషన్. ఇట్లా అయిపోయిందనమాట ఫ్లోర్. ఇంక చూడండి క్రియేటివిటీ యూస్ చేసి మ్యాంగో లీవ్స్తో అట్లా అనమాట ఎండింగ్కి ఇట్లా చేసినారు. అండ్ పైన అయితే ఇట్లా, ఇది మా అత్తయ్య వాళ్ళది. సో ఈ అత్తయ్య వాళ్ళది అనమాట ఫంక్షన్. చెప్పాను కదా, హోమం పూజ నోములు ఉన్నాయి అనమాట. నెక్స్ట్ డే ముందు రోజు మేము వచ్చిన రోజు ఇదంతా పని చేసుకొని కట్టుకొని అన్ని సగం పని అయిపోతే మార్నింగ్ మనకి ఇంకా వేరే పనులు చాలా ఉంటాయి కదా, అందుకే నైట్ అంతా. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే నేను 6 o'clock అట్లా లేసా. సో ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. అక్కడ డిస్కస్ చేస్తున్న ఇద్దరే చేసినారనమాట ఈ డెకరేషన్ అంతా, మా అత్తయ్య మా అక్క. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మెయిన్ ఎంట్రన్సే నేను నైటే తీద్దాం అనుకున్నా, నైట్ కుదరలే. ఇంకా మార్నింగ్ వాళ్ళు చాలా తొందరగా 5:30 అరౌండ్ ఆ టైంకి లేచేసి మొత్తం ముగ్గేయడం అన్ని పనులు అయితే వేసిరు. దాని తర్వాత ఇల్లు తుడుచుకోవాలి అంత ఉంటుంది కదా. 7కి వస్తా అని చెప్పిండనమాట పూజారి. అందుకే కానీ ఇంకా 7 అయిపోయింది. 8:30, 9కి వచ్చిందనమాట. చాలా లేట్ అయింది. మేము దానికోసం అని తొందర లేచినాం. ఇక వీళ్ళైతే నువ్వు అది చేయి నేను ఇది చేయి, ఏ పని చెప్పినా కూడా ఇట్లా కొట్టుకుంటాను అనమాట. నువ్వు చేయి అని. సో పొద్దున్న లేపినందుకు ఇట్లా కొట్టుకుంటా ఉన్నారు ఇక్కడ టైం పాస్ అవ్వక. ఇంకా ఫైనల్గా నిన్న రాత్రి మేము చేసింది ఇదనమాట. చూడండి మంచిగా ఆర్గనైజ్ ఉంది. కింద మొత్తం మళ్ళీ వేయలేదు కదా, అది ఇది పెట్టేసినారు అనమాట సామాను. ఎంతని ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఇట్లా షీట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవ్వరు వచ్చి ఏది పెట్టడానికి ఉండదు, నీట్గా ఉంటుంది. ఎన్ని డేస్ అయినా కూడా డస్ట్ కూడా పడదనమాట. మళ్ళీ పొద్దున్న కాగానే మళ్ళీ ఎనర్జీ డ్రింక్ లాగా పిల్లలకి పాలు, పెద్దవాళ్ళకి టీ. సో దానికోసం అల్లం కూడా అనమాట. కచ్చపచ్చగా అల్లం నూరేసి వేసేస్తాం కదా, ఇది కొంచెం ఎక్కువ నూరిన నేనే. అండ్ నార్మల్గా వేసేసుకుంటే అయిపోతుంది. ఇక మా పొట్టిది కూడా పొద్దున్నే లేచింది, ఏదో పెద్ద పని చేస్తుందని కాదు, వాళ్ళ మమ్మీని ఏ పని చేయకుండా ఆపడానికి లేస్తుంది అనమాట. అల్లరికి దబ్బుని లేచింది. ఇంకా వాళ్ళ మమ్మీని ఏం పని చేసుకోనియదు, ఎత్తుకో 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 అంటూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ కనిపిస్తే అమ్మ పోతా అంటది ఇక. ఇంకా నిన్న నైట్ లడ్డూలు చేశా అని చెప్పిన కదా. సో ఆ లడ్డూలు చేసిన తర్వాత అవి కొంచెం మంచిగా గట్టిగా అయిన తర్వాత వాటిని ప్యాకింగ్ చేస్తున్నాను మా క్యాటరింగ్కి, అంటే మ్యారేజ్ ఆర్డర్ అనమాట. సో దాని తర్వాత మొత్తం అవన్నీ కౌంట్ చేసేసి ఆ బాక్స్లో అక్కడ మనకి ఉంది కదా, ఆ బాక్స్లలో పెట్టేసి ప్యాక్ చేసేసి పంపించేస్తారనమాట. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేయించుకొని మాకు కూడా మేము సైడ్కి తీసేసిండ్రు మా అత్తయ్య వాళ్ళు. అంటే ఇట్లా 100 వేయాలంటే ఒక 150 వేసుకొని 50 సైడ్కి తీసిరు అనమాట. ఇక పూజారి వాళ్ళు వచ్చినారు. అన్ని ఇట్లా ఫస్ట్ హోమం, దాని తర్వాత రథం ఉంది అనమాట. హోమం ఎందుకు అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి కాకొచ్చింది. నాకు ఇప్పటికి రియల్గా అర్థం కాదు. కొంతమంది అంటే పీజియన్స్ని కానీ, పీజియన్స్ కాదులే, ప్యారెట్ వాటిని పెంచుకుంటూ ఉంటారు కదా. సో కాకొస్తే ఏమవుతుందో నాకు తెలీదు. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒకరోజు కాకొచ్చి వెళ్ళిందనమాట. అట్లా వచ్చి వెళ్ళొద్దంట కాకి. అట్లే వచ్చి అలా వెళ్తే సో ఇంటి యజమానికి మంచిది కాదు, కీడు అని చెప్తే, సో అట్లా ఒక 30 డేస్ అట్లా మా మామయ్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పైకి వెళ్ళిన, పైన కూడా ఇల్లు ఉందనమాట. సో ఈ ఇంట్లో కాకి వచ్చిందని చెప్పేసి అట్లా ఉండొద్దు అని చెప్తే ఇంకా హోమం పూజ అయితే చేయించారు. నాకైతే అర్థం కాదు ఈ రిచువల్స్ అన్నీ ఏంటిదో. ఇంతగానం ఒకవేళ ఓన్ హౌస్ లేకపోయినా, అంటే సిచ్యువేషన్ బాగాలేకపోయినా ఏం చేయాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది నాకు. అయితే దాని ముందు వరకు మా అత్తయ్య ఏంటంటే కాకొస్తే దానికి ఏదో ఒకటి పెడుతుండే అనమాట. అంటే కొంచెం అన్నం కానీ ఏది ఉంటే అది పెడుతుండే అనమాట. అట్లా అట్లా బయట నుంచే పెట్టేది. సో గేట్ దగ్గర అట్లా వచ్చినప్పుడు పెట్టేది. అది అనుకోకుండా ఒకరోజు మా అత్తయ్య లేని టైంలోనే మా మామయ్య ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చిందనమాట. దానివల్ల సో అట్లా 30 డేస్ అట్లా ఇంట్లోకి రావద్దు అని చెప్పి, దాంతో పూజ చేసినాకనే రావాలి అంటే ఇట్లా హోమం అయితే చేయించినారనమాట. సో సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. కానీ నాకు అనిపించింది కాకొస్తే ఇంతగానం ఇది చేయాలా, ఇంత చేయాలా అని. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత శివుడికి అభిషేకం చేపియాలి అని చెప్పేసి ఇంకా శివాలయంకి వెళ్ళినాం. మా అత్తయ్య వాళ్ళది ఏంటంటే విలేజ్లో ఎండింగ్ ఉంటుంది అనమాట. సో లాస్ట్లోనే శివాలయం కూడా లాస్ట్లో ఉంటుంది. ఇంకా అభిషేకంకి అయితే వెళ్ళినాం. అప్పటికే టైం వచ్చేసి 1 అట్లా అయిపోయింది అనమాట. దీని తర్వాత ఇంకొకటి కూడా ఉంది, రథం ఉందనమాట. ఇంకా రథం కూడా పెట్టుకున్నారు. ఈ తర్వాత అది నార్మల్గా అభిషేకం అంటే చాలామంది చేపించుకుంటూనే ఉంటారు. బట్ ఈ హోమం అనేది నేను ఫస్ట్ టైం విన్నా. శాంతి హోమం అంటారు కదా, సో అట్లా చాలా తక్కువ చేపించుకుంటారు. ఇంకా అట్లా మా మమ్మీ వాళ్ళు అది అయిపోయిన తర్వాత ఇక్కడ అభిషేకం అనమాట. సో శివుడికి అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకొకటి నోములు అంటే దీని తర్వాత సత్యనారాయణ స్వామి రథం అనమాట. నాకు యాక్చువల్గా దీని గురించి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ తెలీదు. అందుకే నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నా. నా ఫోన్ ఏంటంటే ఇట్లా రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో రికార్డ్ చేయాలంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలీదు. అందుకే కొద్ది కొద్ది ఇన్ఫర్మేషన్తో నేను ఎట్లా ఇవ్వాలి వాయిస్ ఓవర్ అని చెప్పి నాకు అర్థం కాలే. అందుకే
కొంచెం లేట్ అయిపోయిందనమాట. అయినా అక్కడ పాసిబుల్ అవ్వదు నాకు. వీడియోస్ అన్నీ రికార్డ్ చేయడమే సరిపోతది. ఇంకా ఎడిటింగ్ అన్నీ వాయిస్ ఓవర్ అంటే కష్టం అనమాట. ఇంకా అర్థమవుతది కదా! ఇంట్లో అందరు చుట్టాలు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోకుండా వేరే కాడ కూర్చొని వాయిస్ ఓవర్ ఇయ్యాలన్నా, వాళ్ళు వింటున్నప్పుడు నాకు ఇంకా సెటార్‌లేసుంటారు. ఇట్లనా, అట్లా చెప్పినావు, అట్లా చెప్పినావు అని. అందుకని నేనేం వాయిస్ ఓవర్స్ ఇయలే. అన్ని సాంగ్స్ పెట్టేసిన. సో, అందుకే ఇప్పుడు మెల్లిగా ఇంటికొచ్చినాం కాబట్టి చేస్తున్నాం. ఇట్లా శివుడికి ఇట్లా తల పెట్టి మనం ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అంటారు. ఇంకా నంది చెవులో ఎళ్లి చెప్తే నెరవేరుతాయి అంటారు కదా! మీలో ఎంతమంది నమ్ముతారు ఇవి? ఇంక ఇంటికి రాగానే అయితే ఇంకా రథం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అప్పటికి ఇంకా 2 అయిపోయింది. ఇంక ఇది కూడా అవ్వాలి. దాంతో లంచ్ స్టార్ట్ అయ్యేటప్పటికి 3 అయిపోయిందనమాట. ఇంకా ఎందుకంటే రథం అయిపోయినాకనే తినాలి కాబట్టి ఇంకా తినలేదు ఎవ్వరం. సో, ఇక్కడ మీకు మెన్యూ అయితే చూపిస్తా చూడండి ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ వచ్చి పాపడాలు, నెక్స్ట్ వచ్చేసి లడ్డూలు మీకు చూపించా కదా నిన్న ఎక్కువ క్వాంటిటీలో చేసినామని చెప్పేసి అవి. ఫస్ట్ ఇవి దీన్ని చూపించడానికి ఇంత సీన్ చేస్తుర్రు వీళ్ళు. నెక్స్ట్ లడ్డూలు, బూందీ లడ్డు అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నెక్స్ట్ బూందీ అంటే లడ్డు చేశాక నెక్స్ట్ బూందీ మిగిలితే బూందీ అండ్ టమాటా పచ్చడి. సో వాళ్ళు ఇచ్చిన వాయిస్ ఓవర్ పెడతా వినండి. నెక్స్ట్ వచ్చేసి అనాలి నువ్వు. చిర్ర వైట్ రైస్ అంచరి. నెక్స్ట్ వచ్చేసి ఇది నీళ్ళ సాంబార్ ఈడ. ఇది నీళ్ళ పెరుగు ఫైనల్‌గా ఆ రోజైతే అలా అయిపోయింది. ఇంకెక్కువ రికార్డ్ చేయలేదు. ఇది దాని తర్వాత నెక్స్ట్ డే అనమాట. ఇంకా బియ్యాలు పోసుకుంటారు కదా! సో, బియ్యం కూడా పోసుకున్నారు ఆ రోజు. సో, అవన్నీ ఇంకా వీటిని నేనేమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అందరికీ తెలుసు కాబట్టి. సో, ఫైనల్‌గా వీడియో అయితే ఎండ్‌కొచ్చింది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.